అబ్బా! చికెన్ పకోడీ ఎంత బాగుందో కదా! చికెన్ పకోడీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ ఇష్టమే కదా! సో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. చికెన్‌ని తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మీ కారంకి సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం వేసి అంతా కలిసేలాగా ముక్కలకు పట్టించుతూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మైదా పిండి వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఈ పిండి అంతా వేసిన తర్వాత అంతా కలిసేలాగా మంచిగా అయితే బ్యాగ్నెట్ చేసుకోండి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ముక్కలకి బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో, ఇలా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేయండి. వేసిన వెంబటే గరిటె పెట్టొద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత గరిటె పెడితే అటు ఇటు కలుపుకుంటూ మనకి చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అంత కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోండి. మనం సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. మధ్యలో తింటున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అంత నిమ్మకాయ పిండి, చికెన్ ముక్క తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే టేస్ట్ ఉందండి. అబ్బా, అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి అబ్బా. బాయ్.